సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం 2029 కోట్లు లంచం ఇచ్చారనే అభియోగంపై గౌతమ్ అదానీ సహా 7గురిపై న్యూయార్క్లో కేసు ఫైల్ అయింది. అదానీ గ్రూప్తో ఒప్పందాలు, ముడుపుల వ్యవహారం ఇప్పుడు ఏపీ, తెలంగాణలో రాజకీయ తుఫాన్గా మారింది. 2 రాష్ట్రాలను కుదిపేస్తోంది. దానిపై ఢిల్లీలో రాహుల్ ఒకలా మాట్లాడుతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మరోలా మాట్లాడుతున్నారన్నారు హరీష్ రావు. 12,400 కోట్ల రూపాయల ఒప్పందం వెనుక కుట్ర ఉందన్న కేటీఆర్ చిత్తశుద్ధుంటే అదానితో తెలంగాణ సర్కార్ చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలన్నారు. 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి భారీ విరాళం వారు అందజేసినారు. ఒక కుట్రకు, ఒక స్పష్టమైన ఎజెండాకు తార్కాణంగా మేము భావిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని సూటిగా అడుగుతా ఉన్నాం, మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దందా అదానితో మీరు సమర్థిస్తున్నారా లేదా? ఒకటే మాటలో చెప్పండి. ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో ఒక నీతి, ఏ రకంగా సమంజసం మీరు చెప్పండి. అదానీ ఒప్పందాలపై పునరాలోచిస్తామన్న టీపీసీసీ కిరణ్ కుమార్ గారు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా యోగా బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తూ ఉన్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదానీ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిగితే మోదీ ప్రధానిగా తప్పుకోవాల్సి వస్తుందన్నారు. ఒప్పందాల విషయంలో తమ ప్రభుత్వం చట్టానికి లోబడే ముందుకెళ్తుందని, అదానికి తెలంగాణలో ఇంచు జాగా కూడా ఇవ్వలేదన్నారు. మేము అధికారంలోకి వచ్చిన ఒప్పందం తప్ప ఇంతవరకు అదానికి ఓ జానడ జాగిచ్చింది లేదు. ఇక్కడ దావోస్ లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాంట్లో చట్టానికి లోబడి ఉన్న కంపెనీలు ఏమైనా ఉంటే పోతాయి, ముందుకు సాగుతాయి. చట్టానికి లోబడి లేని నిక్కిపోతాయి. అమెరికాలో తీగలాగితే ఏపీలో డొంకలు కదలడం మాత్రమే కాదు, అదానీ ఎపిసోడ్ పై రాజకీయ ప్రకంపనలు జోరందుకున్నాయి. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే పరిస్థితికి వచ్చారని అసెంబ్లీలో స్పందించారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట, బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. ఇది చాలా బాధేస్తుంది. ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి. గత ప్రభుత్వంలో గంగవరం పోర్టును అక్రమంగా అదానికి కట్టబెట్టారని ఆరోపించారు కూటమి నేతలు. జగన్ స్కామ్లపై మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. సిబిఐ నుంచి ఎఫ్బిఐకి పోయినాడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇండియాలో ఉండే నేర పరిశోధన సంస్థ స్థాయి నుంచి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్థాయికి పోయినాడు. అదానీ దేశం పరువును తీస్తే జగన్ ఏపీ పరువును తీశారన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. లంచాల కోసం గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని విమర్శించారామె. సోలార్ పవర్ డీల్ ను రద్దు చేయాలని కూటమి సర్కార్ను డిమాండ్ చేశారు షర్మిల. ఆంధ్ర రాష్ట్రాన్ని కాస్త అదానీ రాష్ట్రంగా చేశారు. ఈ సోలార్ పవర్ కు సంబంధించిన డీలు 25 సంవత్సరానికి చేశారో ఈ పవర్ సప్లై అగ్రిమెంటు, అది వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది. అయితే తమ హయాంలో అదానీ సంస్థతో ఎలాంటి విద్యుత్ ఒప్పందాలు జరగలేదంటోంది వైసీపీ. విద్యుత్ ఛార్జీలపై కేంద్రం ప్రతిపాదనలకు అంగీకరిస్తే వైసీపీపై విమర్శలు చేస్తున్నారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అమెరికా ఫెడరల్ కోర్టు ఆరోపణలు నిజం కాదంటున్నారాయన. అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్లే లెక్క అయితే మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాడు? కేంద్ర ప్రభుత్వంలో అప్పుడున్న కేంద్ర మంత్రి నేను సిక్కీ చైర్మన్ని వాళ్ళని తీసుకెళ్లాలి, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు? మా ఒప్పందం ఎవరితో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతో కదా. అక్కడ న్యూయార్క్ కోర్టులో అదానీపై కేసు, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఒప్పందాల తెరకాసు. అదానీ ఎపిసోడ్ కేంద్రంగా ఏపీ, తెలంగాణలో నేతల మధ్య మాటల యుద్ధం మరింత హీటెక్కుతోంది.